Please do subscribe to Prajabheri News Channel. ఓకే ఓకే. తెలంగాణ రాష్ట్ర కళాకారుల విభాగం తరపున ఈరోజు గౌరవనీయులు పెద్దలు కలెక్టర్ గారికి కళాకారుల పక్షాన వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గోచి గొంగడి వేసుకొని ఎండనక వాననక రేయనక పగలనక కష్టపడి తెలంగాణ సాధించినాం. కానీ చివరికి మిగిలింది నిరాశే, దుఃఖాల తెలంగాణని. కళాకారులు నిరాశతో ఉన్నారు. దయచేసి గత ప్రభుత్వం కళాకారులను విస్మరించింది. 500 మంది ఉద్యోగాలకు మాత్రమే గత ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని చేసింది. కానీ వేలాది సంఖ్యలో కళాకారులు ధూమ్ధామ్ చేసి తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడి పనిచేసిన వారికి ఫలితం దక్కలేని నిరాశతో ఉన్నారు. కావున ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి మా కళాకారుల గోడును పట్టించుకొని కళాకారులకు జీవనోపాధి సాంస్కృతిక సాధనలో 1000 మంది ఉద్యోగాలు కల్పించాలని, కళాకారులను ఆదుకోవాలని గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం చేయకూడదని దయచేసి కళాకారుల పక్షాన విన్నవించుకుంటూ మా విన్నపాన్ని గౌరవ కలెక్టర్ గారికి ఇప్పుడే విన్నవించడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి ప్రభుత్వంతో చర్చించి మాట్లాడతామని ఆయన తన పేర్కొన్నారు. ఈరోజు ఉద్యమకారుల సమస్యల గురించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడున్నటువంటి గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారికి చేరేలాగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. కాబట్టి ఆనాడు ఎన్నికలకు ముందు కోదండరాం సార్ దగ్గర కూర్చొని అన్ని సంఘాల నుంచి సిపిఐ, సిపిఎం కానీ ఇతర బహుజన సంఘాలు కానీ కుల సంఘాలు కానీ అందరిని పిలుచుకొని సార్ ఆధ్వర్యంలో ఆ రోజు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. మీ పోరాటం వృధా కాదు, మీకోసం కంపల్సరీ మీ యొక్క ఆశ, ఆలోచన, ఆశయం కంపల్సరీ నెరవేరుస్తామని ఆ రోజు డైరెక్ట్గా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇవాళ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారే ఆ రోజు కోదండరాం సార్ గారు అలాగే మేధావులు ఉన్నటువంటి ఆ సమావేశంలో మాట్లాడడం జరిగింది. అందుకని మేము కొత్తగా ఏం అడుగుతలేము, గొంతమ్మ కోరికలు ఏం లేవు. ఆ రోజు ఉద్యమాలు ఎవరైతే చేసిర్రో, ఆ రోజు కష్టాల పాలు ఎవరైతే అయ్యారో, ఆ రోజు దెబ్బలు పడి జైలు పాలై బొక్కలు ఇరుగొట్టుకొని తన్నులు తిని జైళ్ళల్లో అనేకమైనటువంటి కేసులు నడుస్తున్నటువంటి వాళ్ళను ఇవాళ కొంతమంది పూర్తిగా ఉపాధి కోల్పోయి వాళ్లకు కొంత ఉపాధిని ఇవ్వాలి, వాళ్ళని కొంత ఆదుకోవాలనే ఆలోచనతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా కళాకారులు కూడా ధూమ్ధామ్ కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు కూడా వాళ్ళు కూడా చేశారు. అందులో ఉన్నటువంటి పేదవాళ్ళను కూడా అలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళను మామూలుగా బతికే వాళ్ళకు అవసరం లేదు, నాలాంటి వాళ్ళకు కూడా అవసరం లేదండి. మామూలుగా పేదవాళ్లకు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవాలి, ఈ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, పూర్తిగా ఉపాధి లేని వాళ్లకు ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు ఏదైతే హామీ ఇచ్చారో దాని ప్రకారంగానే మీరు అన్ని విధాలుగా కూడా వాళ్ళని ఆదుకోవాల్సిందిగా, ఆ ఉద్యమకారులను ఆదుకోవాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా ఈ గవర్నమెంట్ను కలెక్టర్ ద్వారా విన్నవిస్తున్నాను. అది నాకు పంపు.